ఆల్రెడీ అందరికీ తెలిసిందే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన విషయం. బట్ మీకు అభయ్ ఎలిమినేట్ అవ్వడం ఎలా అనిపించింది? ఓకే, ఫెయిర్ ఎలిమినేషనా? లేకపోతే బిగ్ బాస్కి అనడం వల్ల జనాల్లోకి చాలా నెగిటివ్ అయిపోయాడు, అందుకే ఓట్లు తక్కువ వచ్చినాయి, ఓవర్ కాన్ఫిడెన్స్తో నామినేషన్ అయిండు అని. సో ఎస్, కరెక్టే మీరు అనుకుంటుంది. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండే, ఇంకా బిగ్ బాస్కి వ్యతిరేకంగా ఉండే, ప్రజలకు కూడా ఎక్కువ నచ్చలేదు. సో అభయ్ నవీన్ ఈ వీక్ ఎక్కువ పర్ఫామ్ చేయలేడు యాజ్ ఏ చీఫ్గా. వాళ్ళ క్లాన్ మెంబర్స్ని కూడా ముంచేసిండు. అభయ్ నవీన్ కూడా మునిగిపోయాడు అని చెప్పుకోవచ్చు. సో ఇది జరిగిన ముచ్చట. సో అభయ్ నవీన్ ఎలిమినేషన్పై ఎవరు అంతగా ఎమోషనల్ కాలేదు, ఎందుకంటే అందరికి తెలిసిన ముచ్చటనే, చేసిన పనికి ఫలితం దొరికింది. సో కెరియర్ని కొంచెం బిల్డ్ చేసుకోవాలి సమయంలో అభయ్ నవీన్ ఇలా చేసుకునడం చాలా తప్పు. రీఎంట్రీకి కూడా ఛాన్స్ ఉండదు. శేఖర్ భాషకి ఉన్నంత ఛాన్స్ మన అభయ్ నవీన్కి ఉండదు. చూద్దాం, వల్ల హోప్ ఫర్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ఫర్ అభయ్ నవీన్ ఫ్యూచర్. ఇంకా మంచి సినిమాల ఆఫర్ రావాలి, దీని తర్వాత కూడా మంచి మంచి వర్క్స్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాం. సో ఇలాంటి అప్డేట్స్, ఇంకా నామినేషన్స్ లిస్ట్, ఎలిమినేషన్స్, ఇవన్నీ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.